श्रीमते रामानुजाय नमः। श्रीयै नमः। श्रीधराय नमः। ओम नमो वेंकटेशाय। श्री लक्ष्मी नारसिंह परब्रह्मणे नमः। మా అందరూ నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఎవరూ మాట్లాడకూడదు. తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా మేము చెప్పినటువంటి వాక్యాలు శ్రద్ధగా చెప్పండి. అందరూ అస్మద్ గురుభ్యో నమః. अस्मद्गुरुभ्यो नमः. अस्मत् परमगुरुभ्यो नमः. अस्मत् परमगुरुभ्यो नमः. अस्मत् परमेष्टि गुरुभ्यो नमः. अस्मत् परमेष्टि गुरुभ्यो नमः. अस्मत् सर्वगुरुभ्यो नमः. अस्मत् सर्वगुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. श्रीमते रामानुजाय नमः. श्री परांकुशदासाय नमः. श्री परांकुशदासाय नमः. श्रीमद् व्यामनमुनये नमः. श्रीमद् व्यामनमुनये नमः. श्रीराम मिश्राय नमः. श्रीराम मिश्राय नमः. श्री पुंडरीकाक्षाय नमः. श्री पुंडरीकाक्षाय नमः. श्रीमन्नाथमनये नमः. श्रीमते षडगोपाय नमः. श्रीमते षडगोपाय नमः. श्रीमते विश्वक्सेनाय नमः. श्रीमते विश्वक्सेनाय नमः. श्रियै नमः. श्रियै नमः. श्रीधराय नमः. श्रीधराय नमः. श्रियै नमः. श्रियै नमः. श्रीधराय नमः. श्रीधराय नमः. ओम ओम लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः. परब्रह्मणे नमः. श्रीशेष पक्षीश्वर पद्मगर्भ सेनेशमुख्या प्रतिबोधयन्तां श्रीपाञ्चरात्र आगम शास्त्रमाद्यं विष्णुं सदाहं शरणं प्रपद्ये दर्भेश्वासेनः दर्भान्धारयमाणः पवित्रः प्राणानायम्या. ओम भूः वं भवः वं सवः वं महः वं जनः वं तपः वं सत्यं वं तत्सवितुः वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ज्योतिरसः अमृतं ब्रह्मा పూర్భవస్వరం. చెప్పండి. అందరూ ఇట్లా పెట్టుకోవాలి. చెయ్యి కుడి తొడ మీద పెట్టాలి. श्री श्री गोविंद 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 गोविंदाय गोविंदाय नमः नमः. महाविष्णोः आग्नेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीरंगस्य उत्तरप्रदेशे कृष्णा कावेरी मध्यदेशे श्री लक्ष्मी नृसिंह स्वामी सन्निधौ तरिगोंड ग्रामे भगवत आचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ फाल्गुणमासे शुक्लपक्षे त्रयोदश्यां पुष्यमी नक्षत्र युक्त वासरः वासरस्तु श्री भानुवासरे शुभ नक्षत्र शुभयोग शुभकरण
ఏవం గుణ ఏవం గుణ విశేషేణ విశేషేణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభదిదౌ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమాన్ గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య నక్షత్రోద్భవస్య నక్షత్రోద్భవస్య నామధేయస్య నామధేయస్య మీ గోత్రము పేరు నక్షత్రం చెప్పుకోండి ఒక్కసారి మనస్సులో అందరూ. చెప్పండి. మమ మమ కుటుంబస్య కుటుంబస్య క్షేమః క్షేమః స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వమంగళ సర్వమంగళ కార్యాణి కార్యాణి అనుకూల అనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విషహరణ విషహరణ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల శత్రు శత్రు శోక శోక నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల భూత భూత ప్రేత ప్రేత పిశాచి పిశాచి బాధ భాగ నివృత్తి నివృత్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విషహరణ విషహరణ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల సంపత్కర సంపత్కర సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విద్యా విద్యా ప్రాప్తి ప్రాప్తి ద్వారా ద్వారా అఖండ అఖండ ఐశ్వర్య ఐశ్వర్య స్థిర నివాస స్థిర నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ లక్ష్మి లక్ష్మీ నృసింహ నృసింహ దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాదేన ప్రసాదేన క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ పాంచరాత్ర పాంచరాత్ర ఆగమోక్త ఆగమోక్త శ్రీ శ్రీ విష్ణు విష్ణు పద్మ పద్మ కపింజల కమింజల సంహితోక్త ప్రకారేణ ప్రకారేణ నవాన్నిక నవాహ్నిక బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవ కర్మణి కర్మణి షష్ఠ దివసే షష్ఠ దివసే సాయంకాల సాయంకాల సమయే సమయే శ్రీ శ్రీ లక్ష్మి లక్ష్మీ నారసింహ నారసింహ అనుగ్రహేణ అనుగ్రహేణ ప్రాతఃకాల ప్రాతకాల మాధ్యాహ్నకాల మాధ్యాహ్నకాల సాయంకాల సాయంకాల ఆరాధన ఆరాధన అనంతరం అనంతరం కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కరిష్యే కరిష్యే ప్రథమతః ప్రథమతః నిర్విఘ్న నిర్విఘ్న పరిసమాప్తి పరిసమాప్తి అవాప్తి అవాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ విశ్వక్సేన విశ్వక్సేన ఆరాధనం ఆరాధనం కరిష్యే కరిష్యే తతః తః స్థలశుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధ్యర్థ శుద్ధ్యర్థ శుద్ధ్యర్థం శుద్ధ్యర్థం శుద్ధి శుద్ధి పుణ్యాః పుణ్యాః వచనం వచనం కరిష్యే కరిష్యే తదంగత్వేన తదంగత్వేన కన్యాదాన కన్యాదాన మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కరిష్యే కరిష్యే అందరూ కూడా చెప్పండి గోవింద 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 అందరూ కూడా మనస్సును స్వాధీనంలో ఉంచుకుని నరసింహుడి మీద భక్తిని కలిగి కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వామివారు ప్రారంభిస్తారు. మనమందరం చూచి తరిద్దాం.
श्रीमते रामानुजाय नमः। दर्भेष्पातिगणः दर्भान्धारजमानः पवित्रः प्राणानायं यावं भूः पूर्वोक्ते मङ्गलविशेषणनिष्ठायामस्यां सपदौ अखिलाण्डकोटिब्रह्माण्डनायकसादपत्यान्तर्गतसकृदानेकदिव्यावतारसपरमजोभवन्तर्यामर्चावतारपरमासुदेवस्वरूपस्य जगद्रक्षणार्थं लीलयावतेन्न श्रीलक्ष्मीनारसिंहदेवतामरसदेवता लक्ष्मीनारसिंहकल्याणमहोत्सवाङ्गत्वेन प्रथमतमः निर्विघ्नपरसमाप्तवाप्तसिद्ध्यर्थं विश्वक्सेना पूजां जगृष्यं भोः विश्वक्सेनमावाहयामि। ओं भवः विश्वक्सेनमावाहयामि ओं सवः विश्वक्सेनमावाहयामि ओं भूर्भुवस्सवः विश्वक्सेनमावाहयामि। विश्वक्सेनं सकलविविधप्रौढसंख्यातनादं मुद्राचक्रैकलदलतके शङ्खदण्डौदानं मेघस्यापं सपनपूर्णं पीतवस्त्रनिजुभाङ्गं ध्यायेद्देवं दलितदनुजं सूत्रवत्यासमेतं सूत्रवतेतसमेत विश्वक्सेनाजनमहाध्यायामि ध्यानं समर्पयामि प्रणामास्वागता सामुख्यमुद्रां प्रदर्शयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि आपोहिष्ठेत शुद्धोदकस्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्थं अक्षतां समर्पयामि वस्त्रं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्डान् कुङ्कुम ऊर्ध्वपुण्डान् समर्पयामि यज्ञोपवीतं समर्पयामि दिव्यश्री चन्दनं समर्पयामि धूपमाङ्ग्रापयामि दीपं दर्शयामि धूपदीपं विश्वक्सेनाय नमः ओं सकलविविधप्रौढसञ्जनाथाय नमः पुत्रधराय नमः चक्रधराय नमः शङ्खधराय नमः दण्डधराय नमः मेघस्वभाय नमः समर्पणाय नमः पीतवस्त्रधराय नमः शुभङ्गाय नमः दलितधनुजाय नमः सूत्रवतेरसमेत श्रीविश्वक्सेनाय नमः नानाविधपरिमलमन्त्रपुष्पान् समर्पयामि धूपमाङ्ग्रापयामि धूर्वसधूर्वधूर्वन्धं धूर्वदञ्जो ओस्मान् धूर्वदनं धूर्वजं वयं दूर्वानामस्तं देवानामसि धूपमाङ्ग्रापयामि उद्दीप्य दीपं दर्शयामि उद्दीप्य स्वजातवेदोपघ्ननिर्तमापसौकसमुख्यमावाह जीवनं चरसोरसा दीपं दर्शयामि धूपदीपानान्तरं शुद्धाचमनीयं समर्पयामि नारिकेलकदलीफलनिवेद्यं प्रोक्ष्य परिटिच्य सहस्रार्घं भडघं घं घं अमृतकृत्या देवसत्ता सर्वतपृथिवेस्वना आर्भाभ्यां पूष्टहस्ताभ्यां प्रतिगुण्यामि मध्ये मध्ये पुत्रोपोसनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखसर्जनं ताम्बूलं समर्पयामि उपैघे बलस्य कर्पूरैर्नाकबल्लै तळीर्धं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रदकुशरान् मुखपातनां मुखसर्जनं ताम्बूलं समर्पयामि ॐ नर्यप्रजां मे गोपाय निशातनखदम्बूले दलितासुरवक्षते दलितसाश्रितवात्सल्यनृसिंह उपुषे नमः ओं विश्वक्सेनाय विद्महे वेत्रहस्तान् तन्नो शासप्रचोदयात् अनयाध्यानमावाहनात् षोडशोपचारपूजयात् श्री भगवान् सर्वात्मकः विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु उत्तरे सपकृन्नविघ्नमस्तु भगवन्तो प्रमन्तो उत्तरे सपकृन्नविघ्नमस्तु विश्वक्सेनप्रसादम् यजमानस्य शिरसनिक्षभेद शतमानं भवति सदायुः पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचमानः शोभनः कल्याणः विश्वक्सेनप्रसादम् यजमानस्य सरसनिक्षभेद शतमानं भवति सदायुः पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं पशुं बहुपुत्रलाभं श्रितं वत्सरं दीर्घमायुः विश्वक्सेन विधास्तानं प्रतिष्ठापयामि यज्ञेन यज्ञमन्त्रेण धर्मान् प्रथमान्यासन्देहनागं महिमानसन्देह प्रपूर्वे साध्यासन्ति देवाः धनार्थं क्षेमाय पुनः आगमनाय च भगवतः वासुदेव पुण्याः वाचनं करिष्ये भगवतो बलेन भगवतो वीर्येण भगवस्तेषां भगवत् कर्म करिष्यामि तद्भगवतानन्दमण्डतां श्रीमन्नारायणस्य भगवान् पवित्रनारायणाः तत्पवित्रकं सिद्धारकं सहस्रदाकं अप्रदगस्सरत्नमकाकलहेत मन्त्रेण भूमिर्भूमनेत मन्त्रेण भूमिं सम्प्राज्य भूमिर्भूमनाद्योर्वर्णान्द्रिक्षं महित्वा उपस्थितेर्यमन्नामन्नाद्यायादधे ओढति मन्त्रेण तण्डुलान् निक्षप्य ओढे समन्ते सोमेन सहराज्ञा यस्मै ग्रोधि ब्राह्मणस्त्वं राजन् पारयामसि आकलसेठ मन्त्रेण कलसन्निधाय आकलसे धावति भवते परिणिते वक्थे यज्ञेन वर्धते इमं मे गङ्गेत मन्त्रेण जलं निक्षप्य इमं मे गङ्गे वने सरस्वतीस्त्वं सापृष्टया सक्रियामरद्वदेव सस्यार्जी गीये दृढक्यादृढोमया प्रभो यज्ञेत मन्त्रेण पञ्चत्वक् निक्षप्य यज्ञौषो अत्यं च मानो हरपति भीमेत पञ्चपल्लवान् निक्षप्य द्वयोप्रदोव सक्रिया योनस्य गुणधृतं च सहरत्नानि नवरत्नानि निधाय सहरत्नानि दासरेते समागता भगवान् भाग्यत्वमे नीर्जाति फलमुपरमनिसाय या फलेर्या फलापुष्पायाश्च पुष्पणे बृहत्पतिप्रबोधास्ताना मुञ्जन्वगं मदाविष्ठार देवताभ्यो नमः सुदर्शनमावाहयामि शामणफलाय यामणफलाय लामणफलाय वामणफलाय सर्वात्मने श्रीमते नारायणाय नमः
ప్రణామ స్వాగత ప్రతిమ శంఖ చక్ర గద ఖడ్గ సర్వముద్రాం ప్రదర్శయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి చక్రం శంఖం చ దాపం పరసమరసము पवित्रेण आत्मानं प्रदेशादेन सहस्रदानेन पावनान्य प्रणवा प्रजापत्यं पवित्रो सदाध्यावगम्यन्मयो देन ब्रह्मविदावयं पदं ब्रह्ममणिमय इन्द्रस्वरीति सामापनादो सामस्वस्यावरणस्वेत्या यमो राजा प्रप्रणाभिप्रणतमः यातवेदा मूर्तिन्द्यापनादो वं भट्टवस्वादत्संयो रावणीमहे गातं जिज्ञाय गातं जिज्ञपतये देवी स्वस्तिर्मारणेभ्यः वोर्ध्वन्दिगातभेदसंस्कृते संजोपते ओम शान्ति शान्ति शान्तिः यथास्थानं प्रतिष्ठापयामि सोपनार्थं क्षमाय पुनः आगमनाय च प्राच्यादशदेवाः प्रतीक्षां दक्षिणाय बुद्धिच्चां उदिच्चां ऊर्ध्वाय चेतभ्यः श्रीवैष्णवेभ्यः भगवत्पुण्याः वाचनमन्त्रजप दक्षिणां यजमानसमरसोत्साह परमितं सत्यमन्तप्रदेन्नमाम् स्थानानि धूपानि स्थानानि वास्तोत्पदेर्मन्त्रेण प्रोक्ष वास्तोत्पदेर्पदयानि तस्मान् सवेशो नमेवो भवानः यत्मेमहे प्रतन्नो योस्पन्ने यद्वदे संयोस्पदे वास्तोत्पदे सक्मया सकंसराजक्षेमहिरण्मया गातुमत्या आवहक्षेम वदयो केवरन्नो यूयं पात स्वस्तभिस्तदानः अमीवः वास्तोत्पदे विश्वारूपाण्यावसन्न सखा सुसेवयेधिनः शुभम् ओम जयदेवोत्तमा दिव्य प्रबंधवाजा कैंकर्य पुराण स्तोत्र मंत्र पठनान कारयित्वा भगवन्नारायण भक्तवत्सल करुणानिधे सकल लोकनायक देवदन्मनुष्यस्तावद भेद जंगमाद चतुल दक्षिण प्रपंच रूपक सर्वभूतात्मक सकल जीवन यामक सकल जगवत् स्वामिन् ध्रुवात्सव उत्सव प्रगेण वयं करिष्यामः ओम जिञ्जानः प्रमिद विवाहकारं प्रवेशयामि युञ्जानः प्रथमं मनस्तत्त्वाय सविदादयः अग्निं ज्योतिर्निजाय प्रथमजा अध्यापरतु युक्ताय मनसा देवान् सुवरजतो अधियादिमं बृहज्योतिस्सविता प्रतिपादितां युक्तेन मनसा वया देवस्य सवदुत्वे स्वर्गयाय शक्त्यै युञ्जते मनपतिते धियो विप्राविप्रश्च बृहतो विपश्चिताः विहोत्राद्धे वैनाब्धे कैतु महेदेवस्य तवदः प्रवृत्तते एतासन्न प्रजा सम्पद्यत्युगं लक्ष्मी कन्यामुत्वाहुष्य कल्याणमण्डपे प्राग्भागे आकर्षमन्त्रेण कलसन्निधाय ध्यानामावषुडोपचार पूजां समर्पयामि कनकवर्णं कनकाचलदण्डं बिम्भोष्टकम् अष्टनेत्रं चतुष्टैनाडापुरं श्रमाष्टकं मुहूर्त्कण्डं विस्तीर्णवृद्धिं विस्तीर्णपादम् एकपादं त्रिमेकलोपशोभितम् ऊर्ध्वदण्डं तद्भश्चत्रं पूर्वमुखं रक्तवर्णं अंजलिवस्तं हरिपादारविन्द सेवामृतं ऋग्वेदम् इन्द्रदेवत्यं सूत्रदण्डं ध्यायवोम् अग्निमीळे पुरोहितं यज्ञस्यादेवनुतयं होतारं रत्नधातामं दक्षिणमुखं धूम्रवर्णं यजुर्वेदं यमाधिपत्यं सुप्रसन्नं ध्यायत्वं विषेत्वोर्जेत्वा वायवस्थो वायवस्त्रेवोऽवस्थिता प्रार्पयदुत्रेदमाय कर्मण आप्यायद्धमग्नयादेव भागमोड्यस्पदे पयस्पदे प्रजापतिरनमीव अयक्मामावस्तेन एषमागतं दोरुद्रस्य हेति प्रणव
ध्रुवा अस्मिन् गोपतौ पशून् पाहि పశ్చిమముఖం శ్వేతవర్ణం రజితాద్రసంకాసం కుండలాలంకృతం సామవేదం వరుణాధిపత్యం సుప్రసన్నం ధ్యాయేత్. ఓం మగ్నాయాహి వీతయే గుణానో హవ్యదాతయే నిహోతా సత్య బర్హిషి. ఉత్తరముఖం పీతవర్ణం నానాపడికరోచ్చనకం సుప్రశాంతం ప్రసాదానుగ్రహం కుబేరాధిపత్యం కుశరోపి విరాజితం పాతాళంతరే పాదపీఠం మత్స్యలేకమధుక్తమానం లోకోత్తరాంగం సహస్రకోట్యర్ఘమహాతిక్షణం పూర్వాజ్యష్టముసల ఖడ్గ శంఖచక్రగదాన్ శ్రీ విష్ణుపారశీర్షణం కనక వేదుకో ప్రశంసితం మహాపీఠ సాన్నిధ్యం సుప్రసన్నం ధ్యాయేత్. అధర్ణవేదృషమావాహయామి. ఓం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శ్రీ భగవద్ ఆరాధనం కరిష్యే. శ్రీ స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం నిశాత నఖదంబోలే దళితాసరవక్షసే దశసహస్రతవాత్సల్యనృసింహముపశే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్జం నమామ్యహం. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణనఖశృష్టాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహన ఆసన శంఖ చక్ర గద ఖడ్గ వనమాల సర్వముద్రాం ప్రదర్శయామి. ధ్యాయామి ధ్యానం. త్రీణిపదేన పాద్యం సమర్పయామి. విష్ణుకర్మాణి తర్ఘం సమర్పయామి. షణ్ణోదివృత ఆచమనీయం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. వాద్యం ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధపుండాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీచందనం సమర్పయామి. ధూపమాంగ్రాపయామి. ఓం కేశవాయ నమః. నారాయణాయ మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ధూపమాంగ్రాపయామి. దీపం దర్శయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఫలం నివేదయామి. ప్రోక్షావర్తిత్య సహస్రారహం భట హం 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 అవర్తీకృత్య దేవస్తత్తాహం ప్రతిమన్నామి. సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. 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 ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణనఖాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్. ఓం మృతాదోష సకల దోష నివారణాసిత్యర్థం రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహామహ. మహాలక్ష్మీ స్వరూపిణే రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఔపచారిక స్థానం త్రైమూర్ధపుండాని యజ్ఞోపవీతం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం విష్ణాన్నకం వీర్యాణి ప్రబోధియపార్థివాని మేనజాగం జయాత్భాయదంతరగం సత్తం విదక్రమాణస్య దోరగాయ విష్ణారాధపతి విష్ణా ప్రశ్నపతి విష్ణా తత్రే స్వ విష్ణాస్య రసవిష్ణా ధోమసి వైష్ణవసి విష్ణవేత్వా. ధ్యాయోపచారిక స్థానపత్రైవర్తపుండాని గ్లోపంది విజయశ్రీదుగ్ధూపమాంగ్రాపయామి. దీపం దర్శయామి. తాంబూలం సమర్పయామి. రక్షాసూత్రాన్ని దేవతాభ్యో నమః. ఓం తీసుకురా ఆరతి. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి ప్రచోదయాత్. సహస్రార సుఖాదీవరం సుదర్శనం భాస్కరకోటితుల్యం
सुरद्विषां प्राणविनाश विष्णोः चक्रं सदाहं शरणं प्रपद्ये रक्षासूत्रादृष्टार्धपदभ्यो नमः सुदर्शनमावाहयामि ओं रं सहस्रारहुं भट् षट्वारम् अभिमन्त्र्य ओं रं सहस्रारहुं भट् 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 ओं त्र्यम्बकं भजामहे सुगन्धं पुष्टिवर्धनम् उर्वारुकबन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओं त्र्यम्बकं भजामहे सुगन्धं पुष्टिवर्धनम् उर्वारुकबन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओं त्र्यम्बकं भजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकबन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् अनिर्वृत्तिर्महामहान्त्रस्य सहस्रशीर्षाय स्फुटं संकर्षण प्रद्युम्न अनिरुद्ध अयशीर्ष वराह नृसिंह वामन त्रिविक्रम राम राम रामकृष्ण वरप्रद नमोस्तुते असुरदैत्य यक्ष राक्षस भूत प्रेत पिशाच योगिनी डाकिनी ब्रह्म राक्षस विनायक भूतना रेवती स्कंद पुरोगम चतुर्ग्रहान् अन्यान् च महाग्रहान् अनहन दह दह पच पच मद मद शप शप पातय पातय आख्यात आख्यात गृहान गृहान आविश आविश ध्वंसय ध्वंसय त्रासय त्रासय दृश्य दृश्य चक्रेण गदया वज्रेण भस्मीकुरु सहस्रार सर्वमुख्य प्रहरणायुध बाहो जय जय विजय विजय अनंतापराजित अप्रतिहत सहस्रनेत्र प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूप मधुसूदन महापुरुष वैकुंठ नारायण पद्मनाभ ऋषिकेश शंखचक्र गदाधर सर्वोत्सरोत्साधन सर्वदेव महेश्वर सर्वबंध विमोक्षण स्वप्ननाशन जनार्दन नमोस्तुते सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकबन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् भगवतः वासुदेवाज्ञा प्रवर्तमानस्य
పూర్వోక్తేవం గణవిశేషరవిశిష్టాయామస్యాం కళ్యాణ మహోత్సవ సమయే దేవతాభిషారమహాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఉపచారక స్థానముత్రయముత్తమండాని యజ్ఞోపవీతం దివ్యశ్రీచందనం సమర్పయామి ధూపమాంగురోపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరశుద్ధాచమలింగం సమర్పయామి అన్నమాచార్య కీర్తనలు ఎవరు పాడేది పురుషోత్తమని ఎత్తాడు ఎవరో ఒకరు ఏ పురుషోత్తమ ఎక్కడున్నావు పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచాల కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా పురుషోత్తమా మంగళాచార్యమరాచార్యపురోగమే సర్వైశ్వర్యాచార్యే సత్కృతాయాస్తు మంగళం. అదే నారసింహుడు కాల విజ్జల అనేటువంటిది అది పాడాల. పొరగంటనయ్యా కాకుండా నరసింహస్వామి మా 4 పాడండి. గోవింద యజ్ఞోపధారం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ప్రస్తాత్ ఆయుష్యమగ్రయం ప్రథమం దశప్రం యజ్ఞోపవీతం పరమాపతే గోవింద 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 యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ఆయుష్యమగ్రయం ప్రథమం దశప్రం యజ్ఞోపవీతం ఆపఃపాదౌతమంత్రేణ పాదౌ ప్రక్షాళ్య ఆపఃపాదౌ వనేజనే ద్విషంతం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య పాదం పునః ప్రథమతః కానీ సహస్రశీర్ష పురుషః సహస్రపాద సభామిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం ఆపఃపాదౌ వనేజనే ద్విషంతం నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య పాది పూర్వం వరస్య దక్షిణః పాదం ప్రక్షాళయేత్ తతః వామపాదం ప్రక్షాళయేత్. వాద్యం ఓం సహస్రశీర్ష
उच्चरेत् ॐ अच्युत परब्रह्मनारायण निराकार साकार त्रयारुषय्य परवरान्मता अच्युत गोत्रोद्भवस्य परब्रह्म सर्वणो नत्रे नारायण निराकार साकार त्रयारुषय्य परवरान्मता अच्युत गोत्रोद्भवस्य आदिनारायण शर्मणः पौत्राय अच्युत परब्रह्म नारायण निराकार साकार त्रयारुषय्य परवरान्मता अच्युत गोत्रोद्भवस्य प्रद्युम्न शर्मणः पुत्राय अच्युत परब्रह्म नारायण निराकार साकार त्रयारुषय्य परवरान्मता अच्युत गोत्रोद्भवस्य साक्षात् श्रीमन्नारायण स्वरूपस्य श्री नृसिंहस्वामी शर्मणे वराय మనం కార్యక్రమంలో ఇప్పటిదాకా మొట్టమొదటిగా ఈ కళ్యాణ మంటపానికి వేంచేసే దానికి ఈ కళ్యాణ మంటపం పవిత్రమైపోవాలి. అందుకని మనం ఏం చేశామంటే స్వామి ఆవాహనం చేసేదానికి ముందుగా ఇక్కడికి వచ్చి విశ్వక్సేన ఆరాధన అంటే మనం చేసేటువంటి పనులు ఏదన్నా విఘ్నం అవుతాయేమో అన్నటువంటి భయం చేత ముందు విశ్వక్సేనుని ఆరాధన చేశాం. తర్వాత స్థలశుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి అంటే మనం కూర్చున్నటువంటి స్థలం, మన దేహము, మన ఆత్మ, మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా శుద్ధి పొందటానికి పుణ్యాహ వచనం అంటే ఏంటంటే పుణ్యమైనటువంటి వాక్యాలు. వచనం అంటే మాట్లాడతాం. వాక్యాలతో మంత్రంతో ఆ జలాన్ని మనం అభిమంత్రణ చేశాం. అంటే జలం పవిత్రమైంది. పుండరీకాక్ష విద్యయ అంటుంది శాస్త్రం. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అనేసి ఆ యొక్క పరమాత్మను తలుచుకుని జలాన్ని పవిత్రం చేసి పవిత్రమైనటువంటి జలాన్ని స్వామి మీద ప్రోక్షణ చేశాం. తర్వాత ఏం చేశాం మనం? కళ్యాణ మంటపంలో 4 వేదాలని ఆవాహన చేశాం. పూర్వ భాగం, దక్షిణ భాగం, పశ్చిమ భాగం, ఉత్తర భాగంలో 4 వేదాలు ఉంటాయి. 4 వేదాలని ఆవాహన చేసి అప్పుడు పరమాత్మని నృసింహుణ్ణి మనం ఇక్కడికి తీసుకొచ్చాం. తీసుకొచ్చినటువంటి నారసింహుడికి ఏం చేశాము? అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఏం చేస్తాం? ఇదివరకటి కాలంలో వాళ్ళకు చెంబుతో నీళ్ళు ఇస్తాం, కాళ్ళు కడుక్కోండి అని ఆదరణంగా పలకరించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతాం. అట్లాగే ఈ మంటపానికి వచ్చినటువంటి నారసింహుణ్ణి ఆదరంగా సకల వేద శాస్త్ర ఆగమ అట్లాగే మేళాలతో అంటే సకల వాద్య స్వరూపంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం. కార్యక్రమాన్ని ప్రారంభించాం. వారితో మనం విన్నపం చేశాం. తరిగొండ గ్రామంలో స్వామి మీరు వేంచేసి ఈరోజు మేము చేసే కళ్యాణాన్ని మీరు స్వీకరించి మీ ద్వారా గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని మాకు కల్పించండి అని ప్రార్థన చేశాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏం చేశాం? మనం ఆయనకి పాద ప్రక్షాళన చేశాం. పాద ప్రక్షాళన చేసిన తర్వాత ఒక పెళ్ళి చెయ్యాలంటే ఒక సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు ఏంటంటే పిల్లవాడు, పిల్ల, ఈ పిల్లవాడు తాలూకా 7 తరాలు, పిల్ల తాలూకా 7 తరాలు చూడాలి అని శాస్త్రం చెబుతూ ఉంది. అయితే చూసి సాంప్రదాయాన్ని రక్షించుకుని వివాహాలు చేయాలి. దీనికి వివాహము, కళ్యాణము, పెళ్ళి, సప్తపది, పాణిగ్రహణము ఇటువంటివి మొత్తం 7 రకాలైనటువంటి వివాహం గురించి ఉంది మనకు ఆగమధర్మంలో. అట్లాగే వివాహాల్లో కూడా 3 పద్ధతులు ఉన్నాయి. గాంధర్వ వివాహమని, అట్లాగే రాక్షస వివాహమని, అట్లాగే మనుష్య వివాహమని, అట్లాగే దేవతలకు చేసే వివాహాలని కూడా మనకు తెలుస్తుంది. తీసుకొచ్చినటువంటి పరమాత్మని కూర్చోబెట్టి
నువ్వెక్కడికి వెళ్లకుండా కంకణ దీక్షుడివై ఉండు అనేసి కంకణాన్ని మనం ధరింపజేశాం. తర్వాత యజ్ఞోపవీత ధారణ చేశాం. అంటే గృహస్థాశ్రమానికి యజ్ఞోపవీత ధారణ చాలా అవసరం. అందుకని అది చేశామన్నమాట. దానివల్ల ఏంటంటే నిత్యకర్మ అనుష్ఠానం చేసుకోవటానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి ఈ యజ్ఞోపవీత కర్మ ఉన్నది. వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళకు కూడా ఆ ఫలితమే ఉందని. దేనికి? ద్విజ ఆశ్రమ అధికార సిద్ధ్యర్థం, బ్రహ్మ తేజస్సు అభివృద్ధి సిద్ధ్యర్థం, సాంగోపాంగం సకల వేద అధ్యయన సంపాదనార్థం, గో సర్ప భయ నివృత్తి సిద్ధ్యర్థం. ఇదివరకటి కాలంలో ఆశ్రమాలు నిర్మించుకుని ఆ ఆశ్రమాల్లో శిష్యులను తీసుకొచ్చి ఆ శిష్యులకి గురువు గారు అనేక ధర్మశాస్త్ర ఆగమశాస్త్రాదులు వాళ్ళకి చక్కగా చెబుతూ వాళ్ళతో ఆవుల్ని మేపించేవాళ్ళు. ఆ ఆవుల మందను తోలుకుంటూ గురువు గారు బయలుదేరుతారు, శిష్యుడు ఆ చద్దుమూట పట్టుకుని అతను బయలుదేరుతాడు. ఆ సమయంలో గోధూళి అంటే ఆ ఆవులు నడుస్తున్నటువంటి సమయంలో ఆ ధూపాన్ అదేదైతే వస్తుందో మనకు ధూళి అంటాం మనం, దాన్ని వీళ్ళు ఆఘ్రానిస్తూ అంటే స్వీకరిస్తూ అంటే తీసుకుంటూ గురువుగారు చెబుతున్నటువంటి వేదాన్ని చదువుకుంటూ వెళతారు వీళ్ళు. ఆ సమయంలో ఒక్కొక్క ఆవు పొడిచే ఆవు ఉంటుంది. అందుకనే సంకల్పంలోనే చెప్పాడు గో సర్ప భయ నివృత్తి. అంటే గోవుల ద్వారా ఎటువంటి ప్రమాదం రాకుండా, సర్ప అంటే పాములు ఉంటాయి, అడవుల్లో పాములు ఉంటాయి కదా సహజంగా, పాముల ద్వారా ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండేదానికి దండదారం అనేసి ఒక మంచి కర్రను కూడా ఆ పిల్లాడికి ఇచ్చి పంపిస్తారు. ఇది ఉపనయనంలో చేసినటువంటి ఒక సంస్కారం. ఇవి తీసుకుని అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చదువు పూర్తి చేసుకున్నాడు. మన నారసింహుడు తరిగొండ గ్రామం వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ కళ్యాణం చేసుకోవాలనుకున్నాడు. కళ్యాణం చేసుకునే సమయంలో ఏం చేశారు? మొట్టమొదటిగా వాళ్ళ గోత్రనామాలు చెబుతున్నారు. ఎవరైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అగణతానేక దివ్యావతారుడు, లక్ష్మీ వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నటువంటి లక్ష్మీ నారసింహుడు. ఈయన గోత్రం ఏంటో తెలుసా అండి? అచ్యుత గోత్రము. అచ్యుత గోత్రం అంటే నాచ్యుత అచ్యుత, నాశనరహితమైనటువంటి గోత్రం అంది. మన గోత్రాలు కొంతకాలానికి పోతాయి, భగవంతుడు గోత్రం మాత్రం నాశనం లేనటువంటిది. దీనిలో ప్రధానమైనటువంటి ముత్తాత, తాత, తండ్రి, అతను 4 తరాలు వస్తాయి ఈ గోత్రాల్లోనే. ఈ గోత్రం ఏం చెబుతారంటే పరబ్రహ్మ శర్మ అనేటువంటి వాడు ముత్తాతట నరసింహస్వామికి. ఆదినారాయణ శర్మణ పౌత్రాయ, ఆదినారాయణుడు అనేటువంటి వాడు మనవుడుట. ప్రద్యుమ్నుడు అనేటువంటి వాడి యొక్క కొడుకుట. సాక్షాత్ నారసింహుడు, స్తంభోద్భవుడైనటువంటి నారసింహుడు అనేసి పేరు. అట్లాగే వీళ్ళ గోత్రం అయిపోయింది. ఆ అమ్మవారి గోత్రం గురించి కూడా చెప్పుకోవాలి. సౌభాగ్య విశ్వంభరి నిరాకార సాకార త్రయారుషయ్య పర్వనాన్విత సౌభాగ్యసు గోత్రోద్భవి విశ్వంభర శర్మణో నత్రే రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం సాక్షాత్ శ్రీదేవి భూదేవి కన్యాం. 2 భార్యలండి. భగవంతుడు నిత్యం పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన షడ్గుణోపేతుడు కాబట్టి ఆయనకు ఆ ధైర్యం ఉంది. మనం మాత్రం ఏకపత్ని వ్రతత్వాన్ని ఆచరించాలి అని అంటుంది ఆగమధర్మం. ఇక్కడ ఏమైంది? వీళ్ళు ఎవరండి? ఖచ్చితంగా పరబ్రహ్మ శర్మణో నత్రే, పరబ్రహ్మ శర్మ అనేటువంటి యొక్క ముని మనవరాలు. రత్నాకర శర్మణ పౌత్రీం, రత్నాకర శర్మడు అనేటువంటి యొక్క మనవరాలు. క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంటే క్షీర సముద్రం ఉంటుంది కదా, దాని యొక్క ఆయన యొక్క కూతురు. ఎవరు వీళ్ళు? 2 ఉన్నారు. శ్రీదేవి భూదేవి నామ్నీం కన్యాం వృణీధ్వం వృణీమహే దాస్యామీతి ఉదగగ్రం కూర్చిం నారాయణ హస్తే దద్యాత్ అని చెబుతుంది శాస్త్రం. అంటే
వీరిద్దరికీ మేము నిశ్చితార్థం చేశాము. నిశ్చితార్థం చేసి ఆయనకి దండధారణం కింద మేము ఒక కూర్చుని ఇస్తున్నాము. ఆ కూర్చుని అక్కడ సమర్పణ చేస్తాము. కూర్చుని సమర్పణ చేసిన తర్వాత ఏం చేస్తాం? వాళ్ళకి దధి మధు సమ్మిశ్రం ఏం చేస్తామండి? మనం పెళ్ళిళ్ళలో నిశ్చితార్థాల్లో ఏం చేస్తాం? మామూలుగా రకరకాల ఏదో టిఫిన్ తినుబండారాలు, తర్వాత టీ కాఫీ, ఎవరికి ఏం కావాలో అవి తాగండి అంటుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్కరోజు మాత్రం అపరిమితమైనటువంటి ప్రేమ. మరుసటి రోజు కొంపకెళ్తే ఏముండదు, కానీ ఆ రోజు మాత్రం చాలా గొప్పగా ఆదరించి చేస్తారనమాట. అట్లాగే ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఎప్పుడైనా అనుగ్రహిస్తాడు. దధి అంటే పెరుగు, మధు అంటే తేనె, ఈ రెండింటినీ కలిపినటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచిపెట్టారట. ఈ రెండు ఏంటండి? మధు అంటే తేనె అనేటువంటిది అమృతం, దధి అనేటువంటిది అమృతం. ఇవి రెండు నాశనరహితమైనటువంటి పదార్థాలు. మన టీ అంటే కొద్దిసేపటికి కంపు కొట్టిపోతుంది, అది అట్లా కాదండి. వాటిల్లో ఉన్నటువంటి ఆ దధి అంటే పెరుగుని కనుక చిలిగితే వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి అనేటువంటిది యజ్ఞం చేస్తే యజ్ఞం అవుతుంది. యజ్ఞం నుంచి మళ్ళీ వర్షం వస్తుంది. మళ్ళీ వర్షం వస్తే పొలాలన్నీ క్షేమంగా పండుతాయి. అక్కడ ఉన్నటువంటి జంతుజాలాలు మొత్తం అభిమానంగా ఉంటుందన్నమాట. అందుకని దధిమంది సంవిస్త్రం సువర్ణ పాత్రే నిధాయ అనేసి అంటుంది ఆగమధర్మం. అది అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? భాష్యకాలను ఉంటాయి. యామాహార ఇతి మంత్రేణ భాష్యకం బద్ధవా, ముఖం మీద కడతారన్నమాట దాన్ని. ఇదివరకటి కాలంలో దాన్ని కొద్దిగా కిందకి దార్చి కట్టేవాళ్ళు. అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఏది కనపడకుండా. అంటే ఎందుకని అంటే ఈ కాలంలో పెళ్లి చూపులు వచ్చాయి. ఆ కాలంలో పెద్దవాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చూసేవాడు కాదు, పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కూతురు చూసేది కాదు. కళ్యాణంలో ఎప్పుడు చూసేవాళ్ళంటే పెళ్ళి అయ్యే సమయంలో మాత్రమే చూసేవాళ్ళు. అప్పటిదాకా ఈ భాష్యకాలు ఇట్లా కడితే అవి కింద దాకా ఉంటాయి, కనపడదు, మొహం కనపడదు, కానీ ఉంటాయి శాస్త్రం. అందుకని దీన్ని పెట్టారు మన వాళ్ళు. ఎందుకని ఇది? అభ్రాతృఘ్రీం వరుణాపదఘ్రీం ఇంద్రాపుత్రఘ్రీం లక్షంచామస్యై అఘోర చక్షు, ఇది చెబుతుంది వేదశాస్త్రం చెబుతుంది. ఇది వేదంలో ఉన్నటువంటి విషయం. అఘోర చక్షు న పద్మి న సురహ అంటే ఏం చెబుతుంటే అఘోర చక్షు ఆ పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కూతురు చూసేటప్పుడు చక్కగా నిదానంగా శాంతంగా చూడాలి. నా ఘోరః అఘోరః, ఘోరమైనటువంటి చూపు చూడకూడదు పెళ్లి కుమారుణ్ణి. వాడు దానివల్ల ఇబ్బందులు పడతాడు. అఘోర చక్షురపతిఘ్నయేతి శివాపతిభ్య సుమనాసువర్చాః, శివాపతిభ్య మంగళకరమైనటువంటి పతి అంటే భర్త, సువర్చాః మంచి వర్చస్సు కలిగినటువంటి వాడు, సుమనసాః మంచి మనసుతో ఆ పిల్లాన్ని చూడాలి. అవి ఎప్పుడు చెయ్యాలి? కళ్యాణంలో మాత్రమే చెయ్యాలి. కాబట్టి వీళ్ళు అప్పటిదాకా వీడి మొహం కనపడకూడదు. పెద్దవాళ్ళు చూస్తారు, వంశం చూస్తారు, అన్నీ చూస్తారు. ఇప్పుడు అసలు చూపులేదు నా పొంద ఏం అక్కర్లేదు అనుకోండి, అదంతా వదిలేసేసేయండి. అసలు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు. వాళ్ళు అన్నీ చేసుకొచ్చిన తర్వాత నాన్న ఫలానా సరేనా తదాస్తుంటున్నారు. మనమేం చేయలేం కదా. కాబట్టి అటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి వీటికన్నా. అఘోర చక్షి ఇటువంటి దృశ్యాలు కలగకుండా ఉండటానికి భాష్యం ఇప్పుడు కడతారు. అది దాని తర్వాత జీలకర్ర బెల్లం సాంప్రదాయం అనేటువంటి చేస్తారు. దానికన్నా ముందు మనం వారి యొక్క ప్రవరలు చెప్పుకొని తర్వాత వాళ్ళకి దధిమతి సంవత్సరం ఇచ్చి ఆ తర్వాత భాష్యాలు కడతాం. అది జరగాల్సినటువంటి సాంప్రదాయం. అచ్యుత పరబ్రహ్మనారాయణ నిరాకార సాకారత్రయారుషయ్య పరపరాన్మత అచ్యుత గోత్రోద్భవస్య ఆది నారాయణ సన్మనః పౌత్రాయ ప్రద్యుమ్న సన్మనః పుత్రాయ సాక్షాత్ శ్రీ నృసింహస్వామి సన్మనేవరాయ సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకారత్రయారుషయ్య పరపరాన్మత సౌభాగ్యసుత గోత్రోద్భవీం విశ్వంభర సన్మనో నప్త్రీం రత్నాకర సన్మనః పౌత్రీం క్షీరాన్నవ సన్మనః పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీస్వరూపస్య శ్రీదేవి భూదేవి నామ్నీం కన్యాం ప్రణీమహే
विद्महे दास्यामि तवदग्रं कुर्चुं नारायण हस्ते दद्यात् विष्णु गायत्र्या अभिमन्त्रया नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् धर्मित संवस्त्रं समन्नपात्रेण धाय खण्डित तद्भद्वजन्निधाय धनिक्रामन्नो इति प्रोक्ष्य ओम धनिक्रामन्नो कारणं निष्ठास्वस्वादिनः द्रविणोपगाग्रदमायुगदारिणः मध्वातारता इति मधुचरन्ति सन्ततः माध्येन सन्त्वरधि मधुनक्तमधुरमधुमत्पाद्यमृजः मधुज्योत्सनपिता मधुमान्नो वनस्पतिर्मधुभागमस्तुर्यः माद्वीर्गावो भवन्तुनः यन्मधुनायित मन्त्रेण त्रिः प्रासयत्वा यन्मधुनामधव्यं परमन्नाद्यं वीर्यं तेनामधनामधव्येन परमेणान्नाद्येन वीर्येण परमोन्नादमधव्योऽसानि यन्मधुनामधव्यं परमन्नाद्यं वीर्यं तेनामधनामधव्येन परमेणान्नाद्येन वीर्येण परमोन्नादमधव्योऽसानि सकलमन्त्रेण अमृतापिदाधमनिधि चरणं पवित्रमित्युक्त्वा अमृतापिदानरसि चरणं पवित्रं विदतं पुराणं येन भूतस्रष्टानि तेन पवित्रेण शुद्धेन भूताः दिवाप्मानमरादन्तरेम यान् विसर्जयेत् कवर्धेन भव्या माता रुद्राणां दहिता वसूनाकं स्वसादित्यानामव्रतस्य नाभिः प्रणमोचिन्तिर्घृते जनाय मागामनागावदितं प्रतिष्ठं तदोदकं तृणान्यक्तु ॐ उत्सृजैः ॐ उत्सृजत सिद्धवन्नभूतमच्चिक्त्वा कन्यादानसङ्कल्पमुक्त्वा ఈ దధి మధు చెప్పాం కదా, వాటిని మూడు త్రిహి ప్రాసయత్వ 3 సార్లు స్వీకరించండి అని. ఎందుకు? యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో వాడికి శమన్ అట ఇంగ్లీష్లో చెప్పాలి కదా, ఇప్పుడు అది సరిగ్గా లేదండి. వాడి సంసారానికి అనర్హుడు. ఆడవాళ్ళు చాలామంది వాడి మీద ఒక నంద మోపుతారు. కానీ వాస్తవంగా వాడు పనికొస్తాడు, వీళ్ళకి ఇష్టం ఉండకపోతే అక్కడ చెప్పేస్తారనమాట. కాబట్టి ఈ మంత్రాల ద్వారా ఏమవుతుందంటే మంచి వీర్యవంతుడు అవుతాడు. వీర్య తేజ బల ఐశ్వర్య షడ్గుణోపేతుడు భగవంతుడు. షడ్గుణాలు మనిషికి ఉండాలంటే ఒక్కొక్క పదార్థంలో, ఏం చెబుతున్నాను, ఒక్కొక్క పదార్థాల్లో ఒక్కొక్క శక్తి ఉంది. ఇదివరకు మన వాళ్ళు వంటింట్లో అన్ని ద్రవ్యాలు పెట్టుకునేవాడు. ఇవేంటంటే జీలకర్ర, బెల్లము, ఏవో ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పదార్థాలతో చాలా చక్కటైనటువంటి ఆయుర్వేద వైద్యం ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి పదార్థాలతో వంట చేసేవాళ్ళు. అవి తిన్న తర్వాత వీడు చక్కగా శతమానం భవతి 100 సంవత్సరాలు బతికేవాడు. ఇది ఎట్లా అయిందిరా అంటే ఇప్పుడు ఎవడది గోపెమ్మ గోర్బజు ఏదో చెబుతారు, మొత్తానికి అటువంటిది ఏదో రకరకాల ఇటువంటి పదార్థాలు తినటానికి వచ్చి వీళ్ళ ఆరోగ్యం చెడిపోయింది. మనకు సనాతన ధర్మంలో ఏ పదార్థమైతే తినటానికి పెట్టారో అది గనక స్వీకరించినట్లయితే మంచి బలం కలుగుతుంది. యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తే నాహం అహం, నాకు మంచి బలం ఐశ్వర్యం కలగాలి అని దాని యొక్క మంత్రం. అవి దేనిలో ఉంది? తేనె తర్వాత పెరుగులో ఉంది. అందుకనే రోజు పెరుగు వేసుకు తింటాను ఆయన అని చెబుతారు కూడా. అందుకని ఆ కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం? భాష్యకాలు ఇందాక చెప్పుకున్నాం కదా, యామాహారత మంత్రేణ భాష్యకం మత్వా యామాహారజమగ్నే సిద్ధాయై కామాయాన్యై ఇమాం దాబనకేహం భగే
समर्थेन भर्या माता रुद्राणां दुहिता वसुनाकं संसादित्यानामवृतस्य नाम हे प्रणवोदन्त कुछ जनाय माकामनाकाम ओम सुते ओम सुता सत्थमन्न भवतवत्ता कन्यादान संकल्पस्ता देवदन्त्यान्त संपत्तनकनकरणोन्नमैर्विदस्या अखिललोक परिपालनपरायणस्य भगवतो नारायणस्य अपरपति शक्त्याभ्रियमानस्य महाजलवघस्य मध्ये परिभ्रमाणमायानाम् अनेक कोटि ब्रह्माण्डानाम् इंद्राग्निमृतमरणवायुकुबेरीशानादष्टजक्पालकानां लोकालोकाचलयविते तत्कुलचदेभ्यः प्रजलतीभिः कालिन्दी नर्मदा गोदावरी कृष्णवेणी तुङ्गभद्रा महेश्वरी कृतमाला भूतका सवर्णमगे पुण्याकनि यमुना सिन्धु राधि प्रकृति प्रकाशे कुरगजोद पांचाल मत्स्य देशांतर वंग कलिंग काश्मीर मगधमण नेपाल चवलग्रबल वरयाड संघाट विराट परंड पांड्यपुलेन्द्र शोषण भूत भोक्षण पत्न समर संवीर सुराष्ट्र महाराष्ट्राण सट्टंचाणा सत्ये विराजते 50 कोटि योजन विस्तीर्णे भरतखंडे भरतवर्षे अखिलांड कोटि ब्रह्मांड नायक साधिपत्यांतर्गत शकटदानेक दिव्यावतारस्य परवयोः विभवान्तर्यामर्चावतार परवासुदेव स्वरूपस्य जगद्गुणमिनः जगद्रक्षणार्थं लीलयावतीर्णस्य श्रीदेव भूदेवी समेत श्री लक्ष्मी नारसिंहदेवता मध्यस्य लक्ष्मी नारसिंहदेवता प्रियత్యర్థం అందరూ కూడా మేము చెప్పింది చెప్పండి. మనమందరం కూడా కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని స్వామివారికి దానం ఇస్తున్నాం. కన్యాం కనకసం నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఒక కన్యని గనక దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో మనకు ఆగమ ధర్మం చెప్తుంది, హిందూ సాంప్రదాయం చెప్తుంది. దానిలో ప్రధానంగా మనం ఏం చేస్తామంటే ఈరోజు కన్యాదానం యొక్క ఫలితాన్ని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. దానిలో నేను చెప్పినటువంటి మంత్రాలు మీరు కూడా చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోరయామ శాంతమన పౌండరీక అశ్వమేధ నరమేధ బృహదుక్షు రాజసూయ యాగాది శతక్రతు పుణ్యఫల అవాప్తి సిద్ధ్యర్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం ఏకవింశతి సంఖ్యానాం నరకాత్ ఉత్తరీయ శాశ్వత విష్ణులోక నివాసన సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక పూర్వక కన్యా దానం అహం ఆచార్య ముఖేన కరిష్యే. భారతీయ సంస్కృతిలో 108 యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞం యొక్క ఫలితం ఒక్కొక్క యజ్ఞం చేస్తే ఒక్కొక్క ఫలితం మాత్రం ఉంటుంది. అయితే ఒక కన్యాదానం చేస్తే ఫలితం చెప్పుకొచ్చాడు. ఆ 100 యజ్ఞాల ఫలితము ఒక కన్యని దానం చేస్తే దక్కుతుంది. అంటే మన పెద్దవాళ్ళు ఒక స్త్రీకి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించారో ఇక ఆలోచించండి. వంశాంకురం అంటే వంశాంకురం ఎవరి ద్వారా వస్తుంది? ఆడపిల్లనిచ్చి కన్యాదానం చేస్తే ఆ పిల్ల ద్వారా సంసారం చేస్తే మగపిల్లవాడో ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్లనే ఇవ్వకపోతే వంశము లేదు, అంకురము లేదు. అంకురం అంటే మొలకెత్తుట. కాబట్టి ఇక్కడ ప్రధానం ఏంటి? ఆడపిల్లలని కనాలి, పెంచాలి, వాళ్ళకి కన్యాదానం చేయాలి. చేస్తే ఫలితం ఏంటి? దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం ఏకవింశతి సంఖ్యానాం నరకాత్ ఉత్తరీయ. అంటే ఏ తండ్రి అయితే కన్యాదానం చేస్తాడో వాడికి 10 తరాల ముందు 10 తరాల వెనక వాడితో ఏకవింశతి సంఖ్యానాం 21 తరాలు తరించిపోతాయి. ఏంటి? ఒక కన్యని దానం చేస్తే. ఇంకేం చెప్పారండి? ఇమాం కన్యాం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయిష్యామి ధర్మకామార్థ సిద్ధయ. నేను ఈ యొక్క ఆడపిల్లని నీకు దానం చేస్తున్నానయ్యా, ఈవిడ ఎవరు అని అడిగాడు. ఇమాం కన్యాం, ఈ స్త్రీ ఎవరు? సుశీల, మంచి శీలం కలిగినటువంటిది. సుధీ, మంచి బుద్ధి కలిగినటువంటిది.
సుధీమతే మంచి మతి కలిగినటువంటిది. ప్రయతోహం నీకు నేను దత్త చేస్తున్నాను. దేనికి? ధర్మకామార్థ సిద్ధయే. మన భారతీయ సంస్కృతిలో 4 రకాలైనటువంటి ధర్మాలున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని మనం సంకల్పం చెబుతాం ప్రతిరోజు కూడా. ఈ 4 మనకు కలగాలంటే ఒక కన్యని స్వీకరించి తనతో ధర్మ మార్గంలో నడవాలి. అంటే మగవాళ్ళు సామాన్యంగా నడవరు, ఆడవాళ్ళందరూ నడుస్తూ ఉంటారు. వీళ్ళ బుద్ధది వాళ్ళ బుద్ధది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కన్యని గనక దానం చేసినట్లయితే ధర్మార్థ కామమోక్షాదులు మొత్తం జరుగుతాయి. ధర్మం మనం పక్కనుంటే ఆవిడ పక్కనుండి మనం ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్తే మనం జోబుల నుంచి రూపాయి తీయము, కానీ ఆవిడ చెబుతుంది ఓ రూపాయి ఏంటి అంటుంది. అర్థం ఎప్పుడు మీరు ఎంత సంపాదించాలి అని చెబుతుంది. ఇంత ఎక్కువ అవసరం లేదు మనకు, ఇంత కావాలి ఈ రోజున చెబుతుంది. కామం నువ్వు బయటికి వెళ్ళే అవసరం లేదురా, నేనున్నాను, నాతోనే సుఖపడు. రామనాథుడు గురించి చెప్పింది ఆ యొక్క మండోదరి. ఆవిడ చెప్పింది వాడు వెంచావాలి, వదిలేసేయండి. ఎందుకంటే అక్కడ చెప్పింది, దానిలో నేనున్నా నాయన అంటుంది. మోక్షం ఈ 3టిని ఎవడైతే సక్రమంగా నిర్వహిస్తాడో వాడికి మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఇది ఇందుకు కన్యని దానం చేయండి. మనం ఎవరిని దానం చేస్తున్నాం ఇక్కడ? సాక్షాత్తు మహాలక్ష్మిని దానం చేస్తున్నాం. భూదేవిని, శ్రీదేవిని దానం చేస్తున్నాం నారసింహుడికి. ఇంతకన్నా గొప్పదైనటువంటి అదృష్టం ఒకటి ఉన్నదా? మామూలు కన్యాదానం చేస్తేనే ఇంత ఫలితం ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటేని వైకుంఠం మీద విరక్తి పుట్టి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి అలిగి వచ్చినటువంటి అలర్మేల్ మంగని ఎతుక్కుంటూ వచ్చేసినటువంటి వాడి ఆ అమ్మవారినే మనం ఈయనకి దానం ఇస్తున్నామంటే 100 యజ్ఞాలు కాదండి, ఇంకా 1000 యజ్ఞాలు చేసినా ఆ ఫలితం రాదు. కనకాభరణైరుజితాం దాస్యామి విష్ణువేదభ్యం విష్ణులోకే జకేశయ. మనం ఈ యొక్క అల్లుడు కాళ్ళు కడుగుతూ మనం ఒక మంత్రం చెబుతాం, విష్ణు స్వరూపస్య అంటాం. ఈ అల్లుడు విష్ణు స్వరూపమే. పృథివీ అంటే భూమిని పాలించేవాడు నా విష్ణు పృథివీపతి, వాడు విష్ణువు. అల్లుడు మాత్రం విష్ణువు, మిగతా వాళ్ళెవరికి లేదు ఆ విష్ణు స్థానం. ఈ విష్ణు స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు వరుణ్ణి కన్యాదానం చేయాలని కాళ్ళు గడిగి పైగా ప్రోక్షణ చేసుకుని ఆ నీళ్లు స్వీకరించి కళ్ళు గద్దుకుని పాదాలు పూజ చేసి ఆ యొక్క వస్త్రంతో తుడిచి దానికి చక్కగా పసుపు చందనం పెట్టి అవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఇప్పుడు చేశారు, మన అర్చకులు ఇక్కడ చేస్తే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు.
నారాయణ పదారణ్ చిందమానవకరంద బింద సింధోహానాం త్రైత్తంజుకోటి దేవతానాం చండ ప్రచండ భద్ర సుభద్ర జైవదే ధాత్ర విధాత్ర మహాద్వార బాలకానాం అంకుమద కుమదాక్ష మండలీక వామర శంఖకరణ సర్పనేత్ర సుముఖ సుప్రసాద మహాగణాధిపానాం పరమేష్ఠ పురుషోత్తముక్త మధ్యోపృధాం వ్యాసపరాశర వాల్మీక గస్య గస్య పోత్ర భరద్వాజ శనక సనందన సనత్కుమార సంచున అక్బర్ భుగ్వాద మునీనాం ఆదిచంద్రాంగారక పద గురుజరాహుకేత నవగ్రహాణాం తర్క వేదాంత న్యాయ మీమాంసా భాట్ట ప్రాభాకరాత సర్వశాస్త్రాణాం భారత భాగవత శ్రీ పాంచురాత్ర ఆగమశాస్త్రాన్ని మహాశాస్త్రాణాం గర్భమండల సుఖనాశకస్తోపక మచ్చరంగ మహదాస్థాన మంటప రత్న వేదకా స్వత్తసూత ప్లక్షణగ్రోల పల్లవకం నారీక కదలీ స్తంభైక్షపూర్ణ కుంభాంకర ప్రముక్తాదాన్ మహామండపానాం స్వస్థ పుణ్యాహవాచన రక్షాబంధన వైష్ణవాగ్డుగుండ హోమం మృత్యుహోమ శాంత యథాకర్మాణి కర్తవ్యామహ కొండపంట ఉమాన గోపర ప్రాసాదయ భజనాలయ సింహాసన మహోపీఠోపేట ధ్వజస్తంభ నృత్య మంటప కళ్యాణ మంటప విధానధ్వజ పతాక వాహన మంటపాద అనేక మంటపాదీనాం అయం ముహూర్త సంహూర్త అస్తు ఓం ధ్రువంతే రాజవరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే రాజవరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి ముహూర్త సంహూర్తోస్తు తస్మై దేవాధిప్రవన్న బ్రహ్మణస్పతి ధ్రువాద్యో ధ్రువాహృహి ధ్రువస్పదరక్షకతో ధ్రువాహ పరమదాయినే ధ్రువో రాజాయుషా వయం యహోద్యమాపతిష్ఠాః పరమదపురుషాకులః యహరాష్టంభానుజ అపతిష్టప్రదంయతః అకరే సంతహత్రాః ఇంద్రయేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రహ్మణ్ ఐం చ బ్రహ్మణస్పతి ఐం ముహూర్త సంహూర్తోస్తు. గుడజీరక మిశ్రమం అంటారంటే బెల్లము తర్వాత జీలకర్ర వీటిని రెండింటిని శుభ్రంగా నూరి అమ్మవారి మీద పెడతారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అసలు దీంతో ఏం సంబంధం ఉందంటారు. బెల్లము జీలకర్ర కలిసినట్లుగా ఈ దంపతులు ఇద్దరూ కూడా నెత్తి మీద ప్రామాణికం చేస్తారు. మొట్టమొదటిది ఏంటి? బెల్లం జీలకర్ర కలిసిపోతుంది, పూర్తిగా నూరితే ముద్ద మాదిరి తయారైపోతుంది. ఆ ముద్దని ఎక్కడ పెడతారు? బ్రహ్మరంధ్రం మీద పెట్టి ఇద్దరూ కూడా తల మీద చెయ్యబెట్టి దానిని ప్రమాణం అంటారు. పాణిగ్రహణం అంటే చేతిలో చెయ్యి తీసుకోవటం వేరే, ఇదేంటంటే ప్రమాణం. నీ నెత్తి మీద ప్రమాణం చేసి నిజం చెబుతున్నానయ్యా అంటారు. మనం వాడు చెప్పేది అబద్ధాలే కానీ నిజం చెబుతున్నానంటాడు. అందుకని ఇక్కడ ఏంటి? నెత్తి మీద ప్రామాణికం చేసి ధ్రువం 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 నిశ్చయంగా 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 ఏం చెప్పాడు అంతకు మునుపు? ధర్మార్థ కామ మోక్షాలు నిన్ను వదిలిపోను అని చెప్పి దానికి ప్రామాణికం చేస్తాడు. ఇక్కడ నిశ్చయంగా నీతోనే ఉంటాను. ధ్రువం ధ్రువేణ హవిష తస్మై దేవాదిబ్రవన్ ఐం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త సంహూర్తోస్తు. అంటే ఏంటి దాని అర్థం? నిశ్చయంగా నీతోనే ఉంటాను, దేవతలు సాక్షిగా. అందుకనే ఇది చేసిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ అగ్ని ప్రతిష్ఠ చేస్తాం. అంటే అగ్నితో సహా ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా పెళ్లి చేస్తాం. దాన్ని అగ్ని సాక్షి పెళ్ళి అంటారు. దానికి ఇప్పుడు ఏమైపోయింది? ధ్రువం చేసుకున్నారు. తర్వాత మామగారికి చాలా అభిమానం చేత ఏం చేశారంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తరపుగా మనకు వస్త్రాలు ఇచ్చున్నారు. మామగారు స్వరూపంలో ఉన్నటువంటి మన ఆఫీసర్లు లేచి ఆ వస్త్రం ఇస్తారు. దానిని భగవంతుడిగా మనం సమర్పణ చేస్తాం. ఇమం వస్త్రాణి మంత్రేణ వస్త్రమాత్యాద్యావోం ఇమం వస్త్రాణి పీవసావసాధే ఇవో రక్షిత్రామంతవో హసర్గాః ఆవాదరతి మృదాని విస్మత్తేన మిత్రావరుణాసదేధే. గోడుమూలం
మంచి మంత్రం ఉందండి ఇక్కడ. అంటే మంత్రాలన్నీ మంచివే, కానీ దీనిలో గొప్ప విశేషం ఉంది. ఆశుస్సానేత్యాసనం అంటాడు. అంటే ఇప్పటిదాకా దూరంగా కూర్చోబెట్టింది మొగుడిని ఇప్పుడు కొద్దిగా ధ్రువం చేసుకున్నారంటే నిశ్చయం అయిపోయింది. తర్వాత ఒకరి తల మీద ఒకరి చేయి కూడా ప్రమాణం చేసుకున్నారు కాబట్టి ఆశుస్సానేత్యాసనం పక్కమ్మటి చోటు కల్పించింది ఆవిడ. మగవాడది ఏం లేదండి. ఆవిడ ఏం చేసిందంటే ఒరే నాయనే వచ్చి ఇక్కడ కూర్చోరా అంది. ఎంత గొప్పదంటే ఇది మాత్రం అసలు కళ్యాణోత్సవంలో చాలా గొప్పదైనటువంటి ఆశుస్సానేత్యాసనం ఆశుస్సానో పూర్వాచార్యగతం భజేవిదపదా శ్రీపాంచరాత్రాగమః విశ్వక్షేణ విభీషణ ప్రవృతిభిః భక్తై సదా సేవితా పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసందాయిని శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వాసుదేవాజ్ఞా భగవద్భైరూపేణ కళ్యాణ మహోత్సవ సమయ మాంగళ్య పూజాంచ కరిష్యే మంగళసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. మంగళసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శ్రియై నమః. ధ్వజమీధ్యానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సమవర్ణం జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విద్యేయం గామస్వం పురుడానహం అశ్వపూర్వాం రథమధ్యాం మస్తినాద ప్రబోధినీం ప్రియం దేవీముపక్వయే శ్రీర్మాదేవీ జుషతాం కాంగోస్మితాం హిరణ్యప్రాకారామార్జాంజలంతీం లప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం దిశరాజ్వలం దీం లోకే దేవజుష్టాముదారాం తాం తప్పైవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ మేనస్య తాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షాధ బిల్వః తస్య బలాని తపసాన దుర్గమాయాంతరాయాస్య భాగ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవసఖకీర్తిశ్చ మణినా సహ రాజభూతోऽస్తి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే చతుర్భాసామలాన్యేత్థాం లక్ష్మీన్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణదమే గృహాద్ గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం దామిహోపక్వయే శ్రియం మనసః కామమాగోతిం వాచः సత్యమసీమహి పశూనాగం లోపమన్నస్య మహిశ్రేయతాం యశః
कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं बद्धमालिनीम् आपस्तजन्तस्निग्धानि चिक्लीतपसमे गृहे यथ देवीं मातरं द्वयं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां बद्धमालिनीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यत्करणीं यस्मिन् सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीं मनपगामिनीं हिरण्यं प्रभूतङ्गाबोधास्योऽस्वान् विन्देयं पुरुषानहम् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् महापद्माय नमः प्रकृत्यै नमः जगत्यै नमः जगदाय नमः सर्वभूतहितप्रदाय नमः नवदुर्गाय नमः महाकाल्यै नमः ब्रह्मविष्णुसदात्मकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्यै नमः श्रीवेङ्कटेश्वर प्राणलक्ष्म्यै नमः नानाविधपरमण्डमन्त्रपुष्पान् समर्पयामि धूपमाङ्करापयामि दीपं दर्शयामि धूपदीपानान्तरं सिद्धा आचमनीयं समर्पयामि नैवेद्यम् वाद्यं प्रोढ्य परिणत्य सहस्रारहं हरहं हं हं प्रदीपत्य కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ పురుషోత్తం గారు నెలమూడు శోభనాలు నీకు రతనికి తగును నెలమూడు శోభనాలు నీకు రతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 రామనామమతనిది రామముని వైదేవు రామవర్ణమతడు రామనామమతనిది రామముని వైదేవు రామవర్ణమతడు రామమునివు వామనుడందురతనిని వామనయనను నీవు వామనుడందురతనిని వామనయనను నీవు ప్రేమకు మీ ఇద్దరికి పేరు భయముకి వామనుడందురతనిని వామనయనను నీవు ప్రేమకు మీ ఇద్దరికి పేరు భయముకటి కళ్యాణమమ్మ 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 హరి పేరాతనికి హరినే క్షణవు నీవు హరిగాచు తాను నీవు హరిహానవు హరి పేరాతనికి హరినే క్షణవు నీవు హరిగాచు తాను నీవు హరిహానవు సరి జలది సాయి జలది కన్నవు నీవు సరి జలది సాయి జలది కన్నవు నీవు
ప్రాయశ్చిత్తార్థం మహావ్యాహృతమంత్రేణ ఆద్యేన జుగజాత్ ఓం శామనవ ప్రాయ పరమేశ్యాత్నే వాసుదేవాయ స్వాహా రామనవ ప్రాయ విశ్వాత్నే ప్రజమ్నాయ స్వాహా లామనవ ప్రాయ నివృత్తాప్తనివృద్ధాయ స్వాహా వామనవ ప్రాయ సర్వాత్మనే శ్రీమతే నారాయణాయ స్వాహా పూర్వోక్త ఏవం గణ విశేష నివిష్టాయామస్యాం సబదో హోమ సంపూర్ణ సిద్ధ్యర్థం సమస్త దేవతాస్తృప్త్యర్థం పూర్ణాహుత హవనం కరిష్యాది తేన మన్నస్వానమతేన మన్నస్వా సరస్వతేన మన్నస్వా దేవసవత ప్రసుభా ఓం ఇదం విష్ణుర్వచక్రమే త్రేధాదేవతం పరమాత్మనజితం కర్మణా ప్రనుజ్య సహస్రారభం భటభోం ధీం నమప్రాయ స్పర్శతన్మాత్రాత్మనే నమః గుడ్బిలం స్వరూపస్య జగద్గుటమనః జగద్రక్షార్థం లీలయావతీర్ణస్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నృసింహ స్వామి దేవతానుగ్రహ ప్రసాదిత్యర్థం మాంగళ్య పూజ అనంతరం మంగళసూత్రధారణం కరిష్యే ఓం మాంగళ్యం దంతనానేన లోకరక్షకహేతునా కంఠే బధ్నానుభగే త్రైలోక్యం మంగళం కురు మాంగళ్యం దంతనానేన లోకరక్షకహేతునా కంఠే బధ్నానుభగే అంతేవ సరదాం శరణం మాంగళ్యం దంతనానేన శ్రీ సీతారాముల కళ్యాణం
పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెళ్లి కూతురు గోవిందా. ఇదేదో స్వాములు పాపం అందరూ కూడా చక్కగా మాలలు తీసుకున్నారు, పంచలు కట్టుకున్నారు, పసు పంచలతో.
దక్షిణానాం ప్రతిగ్రహే పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు ఇపు పేరగుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు బిరుదు పెండము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరవేచనిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు స్తంభోదరోధరణప్రదమ్యాశేషానో జగతో విశ్వమ సంభావన పరిభిరాట్య సంభావనయేన కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకేన విభ్రాజతేజయో విసంతి వేదాంత విజ్ఞాన సరస్యదార్థా సన్యాస యోగాద్యశుద్ధసత్వా ఏ బ్రహ్మలోకే పరాంతకాలే పరామృత ప్రవచ్యంతి సర్వే దక్రం విపాపం పరమే స్వభూతం యత్పుండరీకం పరమధ్యదగ్రస్తం తత్రాపి దక్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తుతపాసవ్యం వేదస్మృప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠితః తస్య ప్రకృతలేనస్య పరస్త మహేశ్వరః వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభవేదాంత ప్రపర్కాత శ్రీ 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 రామానుజ స్వామి ఆళ్వారెంబెనమానార్ సంభావనై వాద్యం నివేదన
श्रीदेवी भूदेवी समेत श्री नारसिंह देवता मत देवता प्रचिद्धं नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवेनोत्सव पवित्रोत्सव कल्याणोत्सव मंत्रोत्सव मंत्रोत्सव दमनोत्सवाद महामहोत्सवानां ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ